Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sokar. హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్లో ఎప్పుడన్నా అర్ధరాత్రి అంటే పిల్లల్ని అమెరికా లేకపోతే ఫ్లైట్లో పంపించిన తర్వాత తిరిగి డైరెక్ట్గా అప్పుడప్పుడు ఒంగోలు వచ్చేద్దామని చెప్పి అనుకుంటూ ఉంటాం. ఆ టైంలో 1 గంట దాటిన తర్వాత ఓఆర్ఆర్ మీద బైక్ రేసులు, స్టంట్లు 10 మంది కలిసి రోడ్డు మీద బర్త్డే పార్టీలు చేసుకుంటూ ఉంటారు. ఇది మేము గమనించడం జరిగింది. ఇలా చేస్తే కేసు ఏమవుతుంది? ఇది ముఖ్యమైన అంశం దీంట్లో. మద్రాస్ హైకోర్ట్ జస్టిస్ ఆనంద్ వెంకటేష్ he clearly stated that judges also travel by bicycles. Judges also travel by their own vehicles. They will be observing the things. It's very dangerous to conduct the so-called snake this thing by racing. So if you are that much interested, go to the race club and show your talent or show your prowess. This is what is stated by Honorable Justice Anand Venkatesh of Madras High Court. సందర్భం ఏంటంటే 2 boys by name Muhammad Ashik and Muhammad Shadiq. Muhammad Ashik, can read the cases. Muhammad Shadiq versus State of Tamil Nadu. Right. Muhammad Shadiq and Muhammad Ashik, they have filed a petition before the Honorable High Court of Calcutta for quashment under 482 CRPC against the charges or violations framed by the city police. వాళ్ళ మీద ఇచ్చింది ఏంటంటే 185, 189 of the MB Act. So dangerous driving 184, అలాగే 189 it is relating to the so-called racing on the roads. Unless you have permission, you cannot go for races on the roads. So వాళ్ళ మీద కేసు పెట్టారు. యాక్చువల్గా ఏం జరిగిందని మనం తెలుసుకున్నాం. Let us understand as to what happened. It happened on 19/3/2022. 19 మార్చి 2022, 24 కాదు, ఈరోజు 18గా 19/3/2022 around 1:30 AM. It happened on Radhakrishnan Salai Cathedral Road. యాక్చువల్గా వాళ్ళు అక్కడ ఈ కథీడ్రల్ రోడ్లో ఉన్నటువంటి చర్చ్కి వచ్చారు. శాంత్ థామస్ ఏదో చర్చ్ అంటారు, గుర్తులేదు, ఆ చర్చ్కి వచ్చారు. సో రాధాకృష్ణన్ సాలై ఈజ్ వెరీ ఫేమస్ రోడ్. మేమంతా అప్పుడు ఆ కాలంలో పిల్లలు అమెరికా వెళ్ళాలంటే 1980 దశకంలో మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు అమెరికా వెళ్ళాలంటే అక్కడే అమెరికన్ కాన్సులేట్ ఉండేది. రాధాకృష్ణన్ సాలై వెరీ ఫేమస్. చోళా హోటల్ ఉండేది. ఆ పక్కనే మర్చిపోయాను, గుర్తు రావట్లేదు. మొత్తానికి ఆ ఏరియాకి ఎక్కువ వెళ్ళేవాళ్ళం మేము. రాధాకృష్ణ సాలై అక్కడ నుంచి చివరికి ఎక్స్ప్రెస్, ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు ఇప్పుడు ఏదో షాప్ పెట్టారు, పెద్ద మాల్ పెట్టారు, సెయింట్ థోమ్ చర్చ్ ఏదో గుర్తు రావట్లేదు, అక్కడ దాకా అదే రోడ్డు. సో రాత్రిపూట పిల్లకాయలు ఏం చేస్తున్నారు? దే వర్ డూయింగ్ బైక్ రేసెస్ ఆర్ స్నేక్ రేసెస్ ఆన్ ద రోడ్. 10 మంది పిల్లలండి, మొత్తం 11 అండి. మహమ్మద్ అజీక్ అండ్ సేదిక్ అండ్ 13 అంటే 11 అవర్స్, ఇద్దరు కాక 11 మంది. వీళ్ళ కర్మగాలి సత్యమూర్తి అనే కానిస్టేబుల్, హీ వాజ్ ఆన్ నైట్ పెట్రోల్. చూసి ఎవర్రా మీరు దగ్గరికి వెళ్ళాడు, ఫోటో తీసుకోవడానికి ట్రై చేశాడు, వెహికల్ నెంబర్స్ కనపడలేదు. పోలీసులు వస్తే ఏం చేస్తారు? మామూలుగా బుర్ర పారిపోయారు, దొరకలా. కుర్రాళ్ళు కదా, వెరీ యాక్టివ్ దేర్ అనే. ఇమీడియట్లీ ఈ కాంటాక్టెడ్ ది ట్రాఫిక్ పోలీస్ స్టేషన్. సీసీటీవీ కెమెరాలు వచ్చినాయి, ఆటోమేటిక్గా నంబర్లు ట్రేస్ అయినాయి. వాటి ద్వారా ఈ 13 మీద కేసు పెట్టడం జరిగింది. దీని మీద క్వాష్మెంట్కి వచ్చారు జస్టిస్ ఆనంద్ వెంకటేష్. So he did not give quash orders because number 1, you cannot conduct bike races on the public streets. దానిలో ఇంకో మాట కూడా చెప్పాడు ఆయన. You know, judges travel on bicycles. ఆయన చెప్పాడు, I go on bicycle, maybe for health purpose or whatever, we are not bothered. Then sometimes I travel by city buses. జడ్జి కదా, కార్లో తప్ప ఎక్కడ పోతాడు అనుకోపోతాడు. ఆయన మోటార్ సైకిల్ సిటీ బస్సులో కూడా వెళ్తుంటాడు. ఆయన he has personally seen and he was terrified. Justice said he has been terrified by such scene during
సో మోటార్ సైకిల్ డ్రైవింగ్ బై ద యంగ్స్టర్స్. ఒకసారి వెళ్తూ ఉంటే రోడ్డు మీద ఆయనే గమనించాడు పిల్లలు చేసే ఈ యొక్క వేషాలు. కాబట్టి వరే నాయన మీరు సరదాగా చేసుకుంటే షో యువర్ కెపాసిటీ, షో యువర్ స్కిల్ ఆర్ షో యువర్ ప్రోవెస్ ఇన్ ద రేసింగ్ షోస్ బట్ నాట్ ఆన్ ద రోడ్స్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు సో కాల్డ్ క్రాష్ ది ప్రొసీడింగ్స్ అంటూ 18/3 అంటే ఈ రోజుకి వాయిదా వేశారు. ఏమవుతుందో చూద్దాం. ఏదైనా ఈ వీడియోలో చేయడంలో ముఖ్యమైన ప్రదేశం ఏంటంటే 184, 185 MV యాక్ట్ తెలుసుకుంటారు, రేసింగ్ ప్రొహిబిటెడ్ అని తెలుసుకోవడానికి. అలాగే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. జడ్జిలు కూడా మామూలుగా తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తుంటారు, ఏమీ తెలియదు అనుకోకండి అని చెప్పడానికే ఈ వీడియో చేశాను. ఐ థింక్ డెఫినెట్లీ దిస్ విల్ బి యూజ్ఫుల్ టు యూ. ఓకే, థ్యాంక్ యూ.